తమ్ముళ్ళు ఈరోజు నేను ఆలూరుకు వచ్చాను. ఆలూరులో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు ఆలూరుకు వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలా అభిమానంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరడానికి వచ్చాను. ఏపీ చరిత్ర అదొకసారి తీసి పైకి పంపి పైకి ఇచ్చేయి ఇటు. ఇప్పుడే మా తమ్ముడు ఎండిపోయిన వరి పంట తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వల్ల నీళ్లు లేని దాని వల్ల కరెంటు లేని దాని వల్ల నా పంట పూర్తిగా పోయింది, దిక్కులేని వాడైపోయాను ఒక రైతు బాధపడే సంఘటన. నేను ఈ విషయం కూడా మాట్లాడతాను. ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏపీ చరిత్ర మార్చే కీలకమైన తరుణం ఇది. ప్రజాగళం. నేను ఆలూరు వచ్చినప్పుడు ఆలూరు అదరగొట్టింది, దద్దరిల్లింది. ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కాలు దూతా ఉంది. సీమలో ప్రతి వాడ ప్రజా చైతన్యంతో సై అంటుంది. నేను ఒకటే చెప్తున్నా, వీరభద్ర గౌడ్ ఒక సాధారణమైన కార్యకర్త. వీళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పని చేశాడు. అందుకే నేను ఆలోచించా, ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి, లింగాయత్ అభ్యర్థి. అందుకే నేను గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో అభ్యర్థి నాగరాజు. ఏం తమ్ముళ్ళు ఎప్పుడైనా ఊహించారా? కురబ కులస్తుడు కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీకి పార్లమెంటుకు పోతాడని ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా అయితే నాగరాజు గారు ఎంపీటీసీగా గెలిచారు. నేను ఈరోజు అలాంటి ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టి గెలిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. గెలిపిస్తారు మీరంతా. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళకిచ్చే గౌరవం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజా గౌరవం, కార్యకర్తల గౌరవం, అరుదైన అనుభవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ఇద్దరిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని మరొక్కసారి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకం, మీ భవిష్యత్తు మార్చే ఎన్నికలు. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న మిమ్మల్ని పిలిపిస్తున్నా, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. రెండోది, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నేను మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ యువతకు అండగా ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని, ఇది పొత్తులకే సాధ్యమని తేల్చి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే జన సైనికులకి పిలిపిస్తున్నాను.
మేము సైతం గట్టిగా పనిచేస్తామని జనసేన జెండా ఎగరాలి, రాత్రింబగుళ్ళు పనిచేయాలి, గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు తమలో ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే, ఎన్డీఏనే. మనకు కేంద్ర సహకారం కూడా అవసరమనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి జట్టుగా మీ దగ్గరికి వచ్చాం. ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 95-2004లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది. అదే మరిగా 2014-19లో ఉన్నాం. ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి, ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మీరు ఓట్లేస్తే ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు, కేసుల మీద పైరువిలు చేసుకున్నాడు తప్ప మీకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు మేము పొత్తు పెట్టుకుని రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయొచ్చు. అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకు ఎప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడూ గుర్తొస్తాడని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాంటి కుటుంబం ఈరోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ గారు, ఆయన కోడలైనటువంటి జ్యోతి, వాళ్ళిద్దరూ యాక్టివ్ గా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు. కొంతమంది స్వార్థంతో అటు ఇటు పోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని ఆదరిస్తుంది పార్టీ, గౌరవిస్తుంది పార్టీ, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కపట్రాల కుటుంబం, ఇక్కడే బుజ్జమ్మ ఉంది, ఆయన కుమార్తె, ఆవిడ కూడా ఆమె ఇస్తున్నా. కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. ఇంకో పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు. కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆవిడ్ని వారి భర్తకు డోన్ ఇచ్చాం. అందరికి ఒక్కొక్క దగ్గర పెట్టి ఈ దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందులో కోట్ల సుజాతమ్మ గారు కూడా సహకరించాల్సిందిగా కోరాను. వారు కూడా సహకరిస్తారు. వారి అభిమానులందరికీ హామీ ఇస్తున్నా, ఆవిడకి కూడా న్యాయం చేస్తాం. వీరభద్ర గౌడికి సహకరించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అత్యంత వెనుకబడిన ప్రాంతానికి నేను వచ్చాను. కర్నూలు జిల్లానే వెనుకబడిన జిల్లా. కర్నూలు జిల్లాలో వెనుకబడింది ఆలూరు తాలూకా, ఆలూరు నియోజకవర్గం. అధికారం వస్తే ఒక బాధ్యతగా ఉండాలి. అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం, ఒక జవాబుదారీతనం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం,
అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ ఆలూరులో చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా. తమ్ముడు ఆ జెండా దించాలి చెప్పారు, 2-3 సార్లు చెప్పాను. అదే మారిగా ఈరోజు మీరు చూడండి, ఈ జగన్ రెడ్డి అహంకారంతో దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీ నెత్తిన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకే విషయం అడుగుతున్నా, ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా సవాల్, సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మీరు ఆయనకి ఇంకా ఓటు ఏ విధంగా వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అంటున్నాడు వాలంటీర్ ఉద్యోగం ఇస్తే మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టని. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరూ బానిసలుగా ఉండాలి, ఆయన ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలి, మనమందరం ఆయనకు ఊడిగం చేయాలి. లెక్కలేని మనస్తత్వం, పెత్తందారి వ్యవస్థ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఈ రోజు మీ అందరి జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టమాటా పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నాను. మిరప రైతు బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పత్తి రైతు ఏమన్నా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు సాగునీరు లేదు, మాట్లాడితే రైతు భరోసా కేంద్రం పెట్టాడంట. అది రైతు భరోసా కేంద్రం కాదు, రైతు దగా కేంద్రం. అవునా కాదా అని రైతులు అడుగుతున్నా. ఇంకో పక్కన ఎప్పుడు కూడా నీరిస్తే పొలాలు బంగారం పండించే రైతాంగం ఉన్నారు, మీ జీవితాలు బాగుపడతాయి. నీళ్లు ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే తమ్ముళ్ళు పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ పోయినా పిల్లలు పెద్ద ఎత్తున నా మీటింగ్లకు వస్తున్నారు. నేను అడుగుతున్నా పిల్లల్ని, ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా అని అడుగుతున్నా. ఏం పిల్లలు కొత్త టీచర్లు ఎవరైనా వచ్చారా మీకు? ఇంకో పక్క మీ స్కూల్ 4 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిందా లేదా? ఈ జగన్ రెడ్డి ఆలోచించేది స్కూలుకి రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతుందని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క నేను ఒకటి అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీరు విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఎంత, అందులో కూడా దోచేసింది ఎంత, దాచుకున్నది ఎంత, పిల్లలకు నష్టం కలిగింది ఎంతో సమాధానం చెప్పమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తమలో మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన దూదైనా ఉందా అని అడుగుతున్నా. మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నువ్వు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తావు,
ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీలో చైతన్యం రావాలి. ఈ రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలి. పేదవాడి రాజ్యం రావాలంటే నాగరాజు కురబ కులస్తుడు పేదవాడు ఎంపీ కావాలి. వీరభద్ర గౌడ్ లింగాయత్ ఆలూరు ఎమ్మెల్యే కావాలి. రెండో సైకిల్ మీరు గెలిపించాలి. గెలిపిస్తారని అడుగుతున్నా. అదే పేదవాడి రాజ్యం. మొన్న ఒక పని చేశారు మీరు. 2019లో రాయలసీమలో 52 సీట్లుంటే 49 సీట్లు వైసీపీని గెలిపించారు. గెలిపించారా లేదా? ఈ జిల్లా మొత్తం గెలిపించారా లేదా? నేను 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టాను. ఏం తమ్ముళ్ళు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? 1 రూపాయి పెట్టాడా అని అడుగుతున్నా. 1 రోడ్డు వేసాడా అని అడుగుతున్నా. కానీ ఓట్లు మాత్రమే వేస్తే మీరు మురిసిపోతురే. ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, మీరు ఐస్ అయిపోయారు. 5 ఏళ్లు గుద్దుడే గుద్దుడు, దొబ్బుడే దొబ్బుడు. ఇప్పుడు మళ్ళా పరదాల చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అపరిచితుడు. సినిమా చూశారా మీరు ఒకప్పుడు? అంటే పేదవాడిని తల మీద చేయి పెడతాడు, ఒక 10 సార్లు వాష్ చేసుకుంటాడు చెయ్యి అంతా కూడా. చేసే పనికి చెప్పే మాటలకి పొంతనుండ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అత్యంత ధనికుడు ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? అందరికంటే ఎక్కువ ఆస్తుండడు అవునా కాదా? అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా, దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి? ఆలూరులో కరువు పోవాలంటే ఎవరు రావాలి? మీకు ఏ పని చేయకుండా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా సహజ వనరులు దోచుకున్నాడు, భూములు దోచుకున్నాడు, అవకాశాలను దోచుకున్నాడు, అందరికీ కష్టాలు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చెప్తున్నా, నేను జిల్లాల్లో ఏం చేశానో చెప్తా. నీకు ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను చిత్తూరు జిల్లాలో 10ల సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే 365 కోట్లు, నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం 650 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇక్కడే 90 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ కర్నూలులో కట్టాం. ఇంకో పక్క 96 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కోసం ఎమ్మిగనూరులో ప్రారంభం చేశాం. ఇవన్నీ మనం చేస్తే వీళ్ళు చేసిన పని మీరు చూస్తా ఉంటే ఒక్కటి కూడా సాధించలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, ఈ జిల్లాలో ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరుకల్లు, పులికనుమ, అవుకు,
గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్, వేదావతి, ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో బిందు సేద్యానికి 90% సబ్సిడీతో మీ అందరికీ సరఫరా చేశాం. ఇంకో పక్క కాలువల్లో నీళ్లు మారించాం. అనంతపురంలో మీరు చూస్తే కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడప ఎయిర్పోర్ట్ కూడా నేనే డెవలప్ చేశా. గండికోటకు ద్వారా పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, మాటలు చెప్పాడు, ఏ పనైనా అయిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానులు అన్నాడు, కర్నూలుని రాజధాని చేస్తానని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మద్యపాన నిషేధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇక్కడే మందుబాబులు ఉంటారు, చాలా మంది ఉన్నారు. నేనున్నప్పుడు ఎంత తమ్ముడు? అది క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, ఇప్పుడెంత? 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు ధర పెరిగిందా లేదా? రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరు గాని పొరపాటును ఎక్కడన్నా గాని యామారితే 200 రూపాయలు ఎంత అవుతుంది? 500 అవుతుంది. మందుబాబులు సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి పోతామంది డబ్బులను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నాసిరకం మద్యం అవునా కాదా? అందుకే మీరు దాగలేక పక్కన కర్ణాటకకి వెళ్ళి బళ్ళారికి వెళ్ళి మోటార్ బైకులు ఉంటే ఫుల్ గా పెట్రోల్ వేసుకుని మీ ఇంజిన్ కూడా క్వార్టర్ ఆఫ్ వేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇది చెత్త పరిపాలన అవునా కాదా? అంటే పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. మాట తప్పాడా లేదా ముఖ్యమంత్రి? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడికి ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాల విప్లవం అన్నాడు, తెచ్చాడా? ప్రత్యేక హోదా కేంద్రం మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కేంద్రం మెడలు వంచడం అంటే నరేంద్ర మోడీ గారి మెడలు వంచాలి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలుగుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ పులి, ఢిల్లీకి పోతే పిల్లి, అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు, మాట తప్పాడా లేదా? ప్రత్యేక హోదాలో ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడా లేదా? ఇదెంత? 1 వారం. ఇదెంత? 1 వారం. ఎన్ని వారాలైనాయి? చేస్తాడా అని అడుగుతున్నా. మోసం చేశాడా లేదా? ఉద్యోగస్తులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. పిఆర్సీ ఇచ్చాడా అని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చాడా? డిఏ ఇచ్చాడా? టిఏ ఇచ్చాడా? ఉద్యోగస్తులు బెదిరించాడా లేదా? అందుకే అడుగుతున్నా. మాట తప్పాడు, ఓటు వేయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడా లేదా? మనం ఎప్పుడన్నా పెంచామా కరెంటు ఛార్జీలు? పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. అవునా కాదా? 200 రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? మాట తప్పిన వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 గట్టిగా